వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవడిచ్చెనని అడిగిరి. అందుకు యేసు, నేను మిమ్మును ఒక మాట అడిగెదను, నాకు ఉత్తరం ఇయ్యుడి. అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పెదను. యోహాను ఇచ్చిన బాప్టిజమం పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరం ఇయ్యుడి అని చెప్పాను. అందుకు వారు, మనం పరలోకం నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన, అలాగైతే మీరు ఎందుకు అతనిని నమ్మలేదని అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పుదమా అని తమలో తాము ఆలోచించుకొనిరి. కానీ అందరూ యోహాను నిజముగా ప్రవక్త అని ఎంచిరి కనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పనెను. దేవుడి వాక్యాన్ని మనకి అర్థమయ్యేలాగా చేసి ఆయన మనకు బయలుపరచుకొనుగాక. చూడండి, దేవుడు తన ఆలయంలో ప్రవేశించాడు కదా. తన ఆలయం అది దేవుని ఆలయం, నా ఆలయం, నా తండ్రి ఆలయం, ప్రార్థన స్థలముగా అనేక మందికి అది ఉండాలి అని దాన్ని ప్రక్షాళన చేయడానికి, అందులో జరిగేటువంటి పరిస్థితులను చూసి ఆయన ఇష్టపడక వాటిని త్రోలివేసి అక్కడి నుంచి తీసివేయడానికి ప్రయత్నం చేసినట్టుగా మనం లాస్ట్ వీక్ చూసాం. కాబట్టి అక్కడ ఏం జరిగిందనే విషయం, అక్కడ జరిగినటువంటి సీన్ని కూడా మనం గమనించుకున్నాం కదా. ఏం జరిగింది? ఆయన దేవాలయం మధ్యలో ఉన్నటువంటి రోడ్డు ఒకటి ఉంది. ఆ రోడ్డులో అన్ని రవాణా అవుతూ ఉంటాయి, రకరకాల వస్తువులు, రకరకాల జంతువులు. ఆ రోడ్డు మొత్తాన్ని ఆపేశాడు. దేవాలయం మధ్యలో నిలబడి దేవాలయం అంతా తిరుగుతూ ఆయన బోధించడం ప్రారంభించాడు. రోడ్డు మీద అడ్డం నిలబడి మొత్తాన్ని ఆపేసి ఆయన బోధించడం ప్రారంభించాడు. ఏమని బోధిస్తున్నాడు? ఈ ఆలయం నా తండ్రి ఆలయం, ఈ ఆలయం ప్రార్థనాలయంగా ఉండాలి. నిజమైనటువంటి ప్రార్థన ఇక్కడ జరగాలి తప్ప ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి, ఇక్కడ డబ్బు గురించి ఆలోచనలు చేయడానికి ఇక్కడ చోటు ఇది కాదు. డబ్బులు సంపాదించడానికి ఇది చోటు కాదు. దేవుని ఆరాధిద్దాం అనేటువంటి సీరియస్నెస్, సాలమ్నిటీ, భక్తి, భయం లేకుండా ఆయన ఆరాధించడానికి వచ్చాం. ఆయన ఎదుట సాగిలపడాల్సిన వారం మనం. ఆయన మీద ఆధారపడాలి, ఆయనకి మ్రొక్కాలి. దేవుని ఆలయం ఇది, ఆయన తప్ప మనకు వేరే దిక్కు లేరు, ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నాడని ఆలోచనతో, నేను పాపిని, నాలో బలహీనతలు ఉన్నాయి, నా పాపానికి క్షమాపణ కావాలి. ముందు నా పాపానికి క్షమాపణ కావాలంటే నా హృదయ పరిస్థితి ఏంటో నేను పరిశీలన చేసుకోవాలి. నా హృదయంలో ఏమన్నా ఉన్నాయా ద్వేషం, నా హృదయంలో ఎలాంటి పాపాలు ఉన్నాయి, నా ఆలోచనలు ఎలాగున్నాయి పరిశీలన చేసుకుంటే స్పెసిఫిక్గా మనలో ఉన్న పాప స్వభావం ఎలా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత దేవుని ఎదుట సాగిలపడి పాప క్షమాపణని కోరుకొని దేవుని దగ్గర నుంచి క్షమాపణని పొందుకొని ఆ తర్వాత మన విన్నపాలు, ఆ తర్వాత మనకున్నటువంటి అవసరతలు ఆయన సన్నిధిలో కనుక పెడితే ఆయన ఆలకించినటువంటి మనవి అంటూ ఏది కూడా ఉండదు. అది ఎంత పెద్ద ఇబ్బంది, అవసరత అయినా సరే. ఇప్పుడు ఆ పరిచర్యలకు అక్కడ ఉన్నటువంటి అధికారులకి, ఆలయంలో ఉన్నటువంటి అధికారులకి ఒక
అవకాశం దొరికింది ఆయన్ని పట్టుకొని శిక్షించడానికి. ఇప్పుడు దాకా ఆయన కేవలం బోధించాడు, కేవలం కొన్ని బోధల్ని చెప్పాడు. ఆ బోధలు కూడా వాళ్ళ విశ్వాసానికి, వాళ్ళ యొక్క రిలీజియస్ సిస్టమ్కి చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పుడు ఒక మంచి ఛాన్స్ దొరికింది. ఇప్పుడు ఏం చేశాడు, ఏం అడుగుతున్నారంటే, నీ బోధ, ఈ విధంగా నువ్వు బోధ చేయడానికి నీకెవరు అధికారం ఇచ్చారు అని అడగట్లా. ఆయన చేసిన పనిని బట్టి అడుగుతున్నారు. బై వాట్ అథారిటీ ఆర్ యు డూయింగ్ దిస్ థింగ్స్? నీవు ఏ అధికారం వలన ఈ కార్యములను చేయుచున్నావు? మనం ఎంత బోధించినా, మనం ఎంత ప్రసంగాలు చేసినా మనం ప్రశాంతంగానే ఉంటాం. చాలామంది ప్రసంగాలు, బోధలు చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతికేస్తూ ఉంటారు, మంచి బోధలే. కానీ మనం ఎప్పుడైతే ప్రభు కోసం కొన్ని పనులు చేస్తామో, దేవుని చిత్తానుసారంగా కొన్ని, ఆ బోధలకు అనుసారంగా కొన్ని క్రియలు చేస్తామో, అప్పుడు we will be in trouble. Then we will be in trouble. At the same time, we will understand that we are in the will of God. దేవుని చిత్తానుసారంగా, దేవునికి ఇష్టానుసారంగా మనం ఉన్నాం. ఆయన హృదయానికి మనం దగ్గరగా ఉన్నాం. ఆయన మనసులో మనకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అన్న సంగతి కూడా మనకు అప్పుడే అర్థమవుతుంది. ఎప్పుడు మనం నేర్చుకున్న బోధకు అనుసారంగా కొన్ని క్రియలు చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు కూడా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొన్ని క్రియలు అక్కడ చేశాడు కదా. ఆ మందిరాన్ని ప్రక్షాళన చేశారంటే మనం కూడా అటువంటి అధికారంతో తాళ్లతో కొరడాలు తయారు చేసుకొని వెళ్ళి చర్చిలకి వెళ్ళి, తప్పుడు బోధల జరుగుతున్న చర్చిలకి వెళ్ళిపోయి వాడిని టై పట్టుకొని పోడియం నుంచి కిందకి దింపి, ఇంద్రా నువ్వు బోధించేది అని చెప్పి కొట్టమని కాదు. అలా కొడదాం అనిపిస్తుంటుంది ఒక్కోసారి కొంతమందిని వింటూ ఉంటాయి యూట్యూబ్లో, కానీ అలా చేయడం మన పని కాదు. ప్రభు ఎందుకు ఇలా చేశాడు అని అంటే, ప్రభుకి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారం ఉంది. యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. యేసుక్రీస్తుకు ప్రత్యేకమైన అధికారము ఉంది. మరి ముఖ్యంగా ఆయన పట్టణం మీద, ఆయన ఆలయం మీద ఆయనకు అధికారం లేదా? ఆయనకు అధికారం ఉంది. ఆయన ప్రజల మీద ఆయనకు అధికారం ఉంది. అంత మాత్రమే కాదు, సర్వ సృష్టి మీద ఆయనకి ప్రత్యేకమైన అధికారం ఉన్నది. కాబట్టి ఆ అధికారంతో ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఈ మార్కు సువార్తలోనే బిగినింగ్లో కూడా మనం చూసినప్పుడు, ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ప్రజలు చూచి ఏమనుకున్నారు, ఈయన ఇటువంటి బోధలు ఎలా బోధిస్తున్నాడు అనుకున్నారు. ఎందుకంటే ఆయన అధికారముతో బోధించను అనే మాట మనం చూస్తాం కదా. ఏం చూస్తాం? ఆయన అధికారంతో బోధించాడంట, అధికారంతో బోధించాడంట. అప్పుడు దాకా బోధించిన బోధకులందరూ కూడా ఎవరినో కోట్ చేస్తూ, లేకపోతే ఏదో రెఫరెన్స్ చూపిస్తూ ఏదో అలా బోధిస్తూ ఉన్నారు. కానీ ఈయన బోధకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే అధికారముతో బోధించాడు. మారు మనసు పొందండి, మీ పాపాల నుంచి మీరు తొలగిపోండి, దేవునికి దగ్గర అవ్వండి. ఇదిగో పాపం అంటే ఇది, మీరు ఇలా చేస్తేనే పాపం అనుకుంటున్నారేమో. నీ మనసులో నువ్వు ఆ ఊహలోకి నువ్వు వెళ్తే కూడా అది పాపం చేసినట్టే, నువ్వు పాపంలో ఉన్నావు అని. పరిశుద్ధంగా ఉండండి అని, పరిపూర్ణులై ఉండండి అని, ఈ విధంగా రకరకాల బోధలు చేస్తూ ఉన్నాడు. హ్యూమిలిటీ గురించి, తగ్గింపు స్వభావం గురించి బోధిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం ఇలాగుంటుంది అని చెప్పి ఏదో ఆయనకు అంతా చూసిన వాడి వలే, పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు సాక్షాత్తు పరలోక సంబంధమైనటువంటి జీవి వలె ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అధికారంతో. పరలోకం ఇట్లా ఉంటుందంట, పరలోకం అట్లా ఉంటుందంట, ఆ బుక్లో ఉంది, ఈ బుక్లో ఉందని చెప్పలా. ఆయన ఎలా చెప్తున్నాడు? ఇదిగో పరలోక రాజ్యము ఇలా ఉంటుంది,
ఇదిగో తండ్రి ఇట్లా ఉంటాడు అని చెప్తా ఉంటాడు. అధికారం కనిపిస్తూ ఉంది, అథారిటీ కనిపిస్తూ ఉంది ఆయన యొక్క మాటల్లో. అదే అధికారంతో ఆయన ఆ మందిరంలోకి వస్తూ ఉన్నాడు. కేవలం మందిరంలోకి మాత్రమే కాదు, కానీ ఆ మందిరంలో తనకి పొందాల్సినటువంటి న్యాయమైన స్థానాన్ని ఆయన తీసుకుంటున్నాడు. ఒక్కరోజు జరిగింది ఆ పని. చూడండి, ఈ దినం ఇది వెన్స్డే అన్నమాట. ఇది జరిగినటువంటి ఈ రోజు అది బుధవారం. ఇప్పుడు మనం ఈ వాదన ఈ 27th వర్షం నుంచి మనం చదువుకున్నామో, ఈరోజు మనం చదువుకునే వాక్య భాగం బుధవారం జరిగింది. గురువారం, శుక్రవారం ఆయన సిలువ వేయబడ్డాడు. చూడండి, ఇంకంతే కొద్ది రోజులే ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన చేసిన పని, ఆ మందిరంలో ఆయన చేసిన పని ఆ సిలువకు ఆయనకి వెళ్ళడానికి ఒక మార్గంగా మారిపోయింది. దొరికిపోయాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏ అధికారంతో చేస్తున్నావు అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఆయనకి అధికారం లేదా? చూడండి, ఆయన ఏం చేస్తాడంటే అక్కడ ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన దగ్గరికి వచ్చి ఆయన దేవాలయంలో తిరుగుచుండగా, తిరగడం అంటే ఏంటో తెలుసా? అక్కడ యూజ్ చేసినటువంటి గ్రీక్ పదం కూడా మనం ఒకసారి కనుక గమనిస్తే, ఆయన దేవాలయంలో తిరుగుచుండగా అంటే ఊరకనే తిరగడం కాదు. అది వన్ ఆఫ్ ద అంటే రబ్బీలు, ఆ రోజుల్లో రబ్బీలు బోధించేటువంటి ఒక పద్ధతి, వన్ ఆఫ్ ద మెథడ్ ఆఫ్ టీచింగ్. ఆ రబ్బీలు ఏం చేస్తారంటే వాళ్ళ శిష్యుల గుంపు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరినీ వెంట పెట్టుకొని దేవాలయం అంతా తిరుగుతూ బోధిస్తారు. తిరుగుచుండగా మీన్స్ రబ్బీనికి టీచింగ్స్ ఆయన చేస్తూ ఉన్నాడు, ఒక రబ్బీ చేసినట్లు. రబ్బీలు యొక్క పద్ధతి అన్నమాట అది. పెద్ద దేవాలయం అది, అనేకమైనటువంటి మండపాలు ఉంటాయి, అనేకమైనటువంటి స్థలాలు ఉంటాయి, పెద్ద ఆవరణం. లోపల ఇన్నర్ శాంక్టమ్ ఉంటుంది, అది వేరే విషయం, కానీ ఆవరణం చాలా పెద్దది. ఆ దేవాలయం చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అనేకమైన స్థలాలు ఉంటాయి. చుట్టూ తిరుగుతూ ఉంటే ఒక రోజంతా పట్టుద్ది అనమాట మొత్తం చుట్టూ తిరిగి రావాలంటే. ఆ విధంగా ఏం చేసేవాళ్ళంటే రబ్బీలు వారి శిష్యుల్ని దేవాలయానికి తీసుకెళ్ళి ఒక్కొక్క పూట ఒక్కొక్క స్థలంలో, లేకపోతే ఒక్కొక్క గంటకు ఒక్కొక్క స్థలంలో తిరుగుతూ వారిని వెంట పెట్టుకొని తిప్పుతూ దేవాలయం అంతా ఒక రౌండ్ వేసేస్తారనమాట, టీచ్ చేస్తూ. ఆ విధంగా యేసుక్రీస్తు తన శిష్యుల్ని వెంట పెట్టుకొని, 12 మందే కాక ఇంకా కొంతమంది ఉండవచ్చు, వారందరినీ వెంట పెట్టుకొని దేవాలయం అంతా తిరుగుతున్నాడు, బోధించుకుంటా తిరుగుతున్నాడు. అనేకమైనటువంటి బోధలు ఆయన బోధించుకుంటా తిరుగుతున్నాడు. పరలోక రాజ్యం అంటే ఏంటి? క్రియల మూలంగా కాక విశ్వాస మూలముగా రక్షణ అంటే ఏంటి? మెస్సయ్యగా నేను వచ్చాను, నా మీద విశ్వాసం ఉంచితే రక్షణ మీకు కలుగుతుంది అనే విషయాన్ని ఈ విధంగా బోధించుకుంటా ఆయన తిరుగుతూ ఉంటే అప్పుడు పట్టేసుకొని నువ్వు ఇలా బోధించడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు అని కూడా అడగట్లా. ఏమడుగుతున్నారనంటే, ఈ విధంగా చేయడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు? నిన్న చేసినటువంటి అంటే దాని ముందు రోజు జరిగింది ఈ దేవాలయాన్ని ప్రక్షాళన చేయడం, ఇట్లాంటివన్నీ కూడా నేను నువ్వు చేసినటువంటి ఆ కార్యం చేయడానికి నీకు అధికారం ఎవరిచ్చారు అని అడుగుతా ఉన్నాడు. చూడండి, దేవుడు ఆయన క్రియాత్మకమైనటువంటి దేవుడు. ఆయన ఏదో కొన్ని మాటలు చెప్పి మనం ఆ మాటలు నేర్చుకొని ఆయన చెప్పడం మనం నేర్చుకోవడం, ఆయన చెప్పడం మనం నేర్చుకోవడం, ఇలాంటి దేవుడు కాదు అసలు. ఇలాంటి ప్రక్రియలో మాత్రమే కనుక మనం ఉంటే అసలు మన క్రైస్తవులమే కాదు, అసలు మనకు దేవునితో మనకు సంబంధం లేదని అర్థం. ఇలాంటి ప్రక్రియలో మాత్రమే ఉంటే ఆయన ఊరికే చెప్పడం,
మనం ఇన్ని నేర్చుకోవడం, చెప్పడం, విని నేర్చుకోవడం కాదు. ఆయన తన ప్రజల జీవితాల్లోకి జోక్యం చేసుకునే దేవుడు. ఆయన తన ప్రజల జీవితంలోకి చొచ్చుకొని పోయేటువంటి దేవుడు. తన ప్రజలు ఆయనని కలిగి ఉంటూ తన ప్రజల జీవితాలు ఆయన చుట్టూ త్రిప్పుకోవాలని ఇష్టపడేటువంటి దేవుడు. ఆయన పనిచేస్తాడు, మనల్ని కూడా పనిచేసేలా చేస్తాడు. మన మానాలను మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు, ఒక రకంగా చెప్పాలంటే. అదేంటి, దేవుడు ఫ్రీడమ్ ఇవ్వడా? నీ మానాన్ని నిన్ను వదిలిపెడితే నువ్వు ఫ్రీడంలో ఉంటావని నీ గ్యారంటీ ఏంటి? ఇప్పుడు నువ్వు యేసు ప్రభునే నమ్మట్లేదుగా. ఒకప్పుడు మీలో కొంతమంది అయితే ఒకప్పుడు యేసు ప్రభులో లేముగా మనం. ఇప్పటికి కొంతమంది ప్రభుకు దూరంగానే ఉన్నారుగా. నువ్వు ఫ్రీగా ఉన్నావా? నువ్వు స్వతంత్రంగా ఉన్నావా? ఏ బంధకాలు, ఏ బలహీనతలు లేకుండా నువ్వేమనుకుంటే అది చేయగలిగే పరిస్థితుల్లో ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తున్నావా? సమాధానకరమైన జీవితాన్ని జీవిస్తున్నావా నువ్వు? ఒకప్పుడు మనం అలా జీవించామా ప్రభువులో లేనప్పుడు? ఇప్పుడు బందీ అయిపోయామా? ప్రభువుకి బందీ కాకుండా ఉన్న రోజుల్లో మనం అనేక విషయాలకి బందీలం అయిపోయి ఉన్నాం. అనేకమైన ఆలోచనలకు బందీలం అయిపోయి ఉన్నాం. అనేకమైన చింతలకి బందీలైపోయి ఉన్నాం కదా. అనేకమైన అలవాట్లకి, అనేకమైన ఆలోచనలకి, చింతలకి, బాధలకి మనం రుణస్థులమైపోయి ఉన్నాం. మన శరీరాన్ని కోరికలు తీర్చుకోవడానికి, మన మనసులో వచ్చేటువంటి ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి, జీవపు డంబాన్ని, గర్వాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి మనం బందీలమైపోయలేమా? యేసు క్రీస్తుకు నువ్వు స్లేవ్ అయిపోయినప్పుడు, యేసు క్రీస్తుకి నీ జీవితాన్ని అర్పించి నువ్వు బానిసమైపోయినప్పుడు నీకు నాకు కలిగిందేంటి? వాటన్నిటి నుంచి విడుదలేగా. వాటన్నిటి నుంచి విడుదలేగా. అవును, విడుదలే. కానీ ఆ విడుదల కలగాలి అని అంటే ఒక ఆయనకి మాత్రం ఖచ్చితంగా మనం ఏమైపోవాలి? బందీ అయిపోవాలి, ఖైదీలమైపోవాలి. పౌలు యొక్క భాష అన్నమాట ఇది. క్రీస్తు యొక్క దాసుడను, క్రీస్తు యొక్క ఖైదీ, క్రీస్తు యొక్క బానిసను అనేటువంటి మాటలు పౌలు వాడుతూ ఉంటాడు. అదే పౌలు ఏమంటాడు తెలుసా? నేను శరీరానికి రుణస్థుడు కాదు, మీరెవ్వరూ శరీరానికి రుణస్థుడు కారు. నా శరీరానికి రుణస్థుడిగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను శరీరానికి రుణస్థుడును కాదు. నా బలహీనతలకి నేను బానిసను కాదు, ఏ మనిషికి నేను బానిసను కాదు. నేను క్రీస్తు యందున మనకు స్వతంత్రము గలదు అంటున్నాడు. ఈవెన్ చావుకి కూడా బానిస కాదు. జీవితం అంతా కింగులాగా బ్రతికినోడైనా సరే మరణం వస్తే దానికి దాసోహం అయిపోవాలా వద్దా? మరణం వస్తే దానికి నమస్తే పెట్టి లొంగిపోవాలా వద్దా? లొంగిపోవాలి. ఆఖరికి చివరికి మరణానికి కూడా నేను దాసుని కాదు. మరణం వస్తే దానికి లొంగిపోవాల్సిన అవసరం లేదు. మరణం నా మీదకి వస్తే నేను మరణిస్తాను, కానీ ఆ మరణాన్ని ధిక్కరిస్తూ నేను మరణిస్తాను. వస్తున్నావా నా మీదకి? రా, వస్తే రా. కానీ నేను లొంగిపోవట్లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సరెండర్ టు యూ ఓ గ్రేవ్, ఓ సమాధి. నేను నీకు లోబడదలుచుకోవట్లేదు. నేను నీకు దాసుడిని అయిపోవట్లేదు. ఆ సమాధిలో నన్ను పెట్టచ్చు, కానీ ఒక దినాన నేను తిరిగి లెగుస్తాను సజీవుడిగా. దయ్యమే కాదు, సజీవుడిగా, మహిమ శరీరంతో తిరిగి లేస్తాను. నాకు జీవితం ఉంది, నాకు భవిష్యత్తు ఉంది. క్రీస్తుతో పరలోక సంబంధమైన భవిష్యత్తు ఉంది అని ధిక్కరిస్తూ, రొమ్ము చూపిస్తూ మరణాన్ని ఎదుర్కొంటాం. అది క్రీస్తుకు ఖైదీ అయిపోతే మనకి లభించేటువంటి స్వతంత్రం.
ఈ స్వతంత్రాన్ని ఇవ్వడానికి తన ప్రజల జీవితంలో ఆయన జోక్యం చేసుకుంటాడు. ఈ స్వతంత్రాన్ని ఇవ్వడానికి ఆయన ఎన్నికలో ఉన్న వారిని, ఆయన ప్రేమించిన వారిని, వారి మానాన వారిని బ్రతకనివ్వడు. వారు అనుకున్న భక్తిలో వాళ్ళని ఉండనివ్వడు. అరే, నాకంటే దరిద్రులు, నాకంటే భయంకరులు చాలామంది ఉన్నారు కదా, కనీసం నేను యేసుప్రభు దేవుడని నమ్ముతున్నాను కదా, నా మానాన్ని నన్ను వదిలేస్తే నేనేదో నా ఇష్టం వచ్చినట్లు నా చింతలు, నా బాధలు, నా అంబిషన్స్, నాకున్నటువంటి ఈగోలు ఏదో సాటిస్ఫై చేసుకుంటా ఏదో కింద మీద పడతా బ్రతుకుతాం అని అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే, సరే ఆఖరిలో దేవుణ్ణి నమ్ముకుందాంలే, మరణ పడక మీద ఉన్నప్పుడు దేవుడిని నమ్ముకుందాం, అప్పుడు దాకా ఏంటంటే, నేను దేవుడిని దూషించను, యేసుప్రభు దేవుడు కాదు, నాకు నమ్మకం లేదు అని నేనేం అన్నాం. వస్తా, ప్రార్థనకు కూడా వస్తా, ప్రార్థనకు ఆదివారం కూడా వస్తా, కూర్చుంటా, వెళ్తా, కానీ దేవుడిని నా జీవితంలో జోక్యం చేసుకోనివ్వను. ఆయన నా జీవితంలో జోక్యం చేసుకోకూడదు. నేర్పిస్తాడా? నేర్పించని వెంట. వాక్యం చెప్తారా? చెప్పని రాసుకుంటా, ఎన్ని పేజీలని రాసుకుంటా, ఎన్ని యూట్యూబ్ ప్రసంగాలైనా వెంట. కానీ ఆయన నా జీవితంలో జోక్యం చేసుకుంటే మాత్రం నాకు నచ్చదు. ఆయన నీ జీవితంలో జోక్యం చేసుకోకపోతే ఆయన ఎలా రాజు అవుతాడు నీకు? నువ్వు నరకానికి వెళ్తావే అని అంటే, అయితే జీవితం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్లో ఆయన్ని ఇక రా ప్రభా, ఏం చేసుకోవాలనుకో చేసుకో అంట. ఇంకేం చేసుకుంటున్నప్పుడు ఆయన వచ్చి, ఆయన కొంతమంది భావిస్తూ ఉంటారు, కానీ అలాంటి పప్పులు ఉడకవు. అది నిజమైన విశ్వాసం కానే కాదు. అది మరణ సమయానికి పోస్ట్ పోన్ చేసుకున్నటువంటి విశ్వాసం అసలు విశ్వాసం కాదు. ఆ బెడ్ మీద ఏదో ప్రభా నమ్ముతున్నాను ప్రభా అన్నంత మాత్రాన దేవుని రాజ్యానికి వెళ్ళరు. నిజమైనటువంటి పశ్చాత్తాపము, అఫ్కోర్స్ నిజమైన పశ్చాత్తాపం కలిగితే అప్పుడు ఆ సమయంలో వెళ్ళొచ్చేమో, కానీ అప్పుడు దాకా దేవునికి దూరంగా బ్రతికి చచ్చిపోయే టైంలో నిజంగా పశ్చాత్తాపము, విశ్వాసము, ఆయనకి బానిసైపోవడము, ఆయన కోసం ఏమైనా చేసేద్దామనే నిర్ణయాలు ఇవన్నీ వస్తాయా? అసలు ఆలోచించడానికి శక్తి ఉంటుందా? చూడండి, అది నిజమైన విశ్వాసం కాదు. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఇంటర్ఫియర్స్. సిఎస్ లూయిస్ గారు ఆయన యొక్క ఒక జీవిత చరిత్ర ఉంది, ఆయన జీవిత చరిత్ర, దాని పేరు ఏదో ఉంది, మర్చిపోయాను నేను. ఆ జీవిత చరిత్రలో ఆయన ఏమని రాస్తాడంటే, జీసస్ ఈజ్ ఎ ట్రాన్సెండెంటల్ ఇంటర్ఫియరర్ అంటాడు. జీసస్ ఈజ్ ఎ ట్రాన్సెండెంటల్ ఇంటర్ఫియరర్. యేసుక్రీస్తు పరలోక సంబంధమైనటువంటి వ్యక్తి, పరలోకము నుండి జోక్యం చేసుకునేటువంటి వ్యక్తి అంటాడు. ఇంటర్ఫియరర్స్ అంటే ఎవరో తెలుసా? ఇంటర్ఫియరర్స్ అంటే ప్రధాంట్లోకి వచ్చి తలదూరుస్తూ ఉంటారు, వాళ్ళని ఇంటర్ఫియరర్స్ అంటారు. మనం ఏదో బాధపడతాం, లోపల ఏదో ఆడుతూ ఉంటే వచ్చి మన లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనుకో కదా, వాళ్ళని ఏమంటాం మనం? ఇంటర్ఫియరర్స్ అంటారు. నేనేదో నా సొంతగా బాధపడదాం అనుకుంటే ఈడొచ్చి ఏంటో చెప్పు అని చెప్పి ఇంటర్ఫియర్ అయ్యి ఇట్లా చేయను అట్లా చేయని చెప్తా ఉన్నాడు అనుకో, వాళ్ళని ఏమంటాం మనం? ఇంటర్ఫియరర్స్ అంటాడు. సిఎస్ లూయిస్ గారికి అర్థమైన విషయం ఏంటంటే, గాడ్, జీసస్ ఈజ్ అన్ ఇంటర్ఫియరర్. ఆయన ప్రశాంతంగా నీ మానాన నిన్ను వదిలేసేవాడు కాదు. నీకిష్టమైన భక్తి, నువ్వు ఏ స్థాయిలో భక్తి చేయాలనుకుంటే ఆ స్థాయిలో భక్తి చేసుకుంటా, నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలాగుంటా, నువ్వు ఎంత టైం ఇద్దాం అనుకుంటే అంత టైం ఇస్తా, నీ షెడ్యూల్స్ నువ్వు పెట్టుకుంటా, నీ డిజైన్ నువ్వు చేసుకుంటా ఉంటే చూస్తా ఊరుకోవడానికి ఆయన రాజు, ఆయన దాసుడు కాదు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు, కానీ
ఆయన నీకు సర్వెంట్ కాదు. సరేలే వీడిని ఇలాగనే వదిలేద్దాం అనుకోవడానికి ఆయన సర్వెంట్ కాదు. హీఈస్ అన్ ఇంటర్ఫియరర్. తన ఆలయము అని చెప్పబడుతున్నటువంటి ఆ స్థలంలో ఏం జరుగుతుందో, తన ప్రజలు అనే పేరు పెట్టబడినటువంటి ప్రజలు ఏం చేస్తున్నారో వారి జీవితంలోకి, వాళ్ళ భక్తిలోకి ఏం చేస్తున్నాడు? తలదూరుస్తున్నాడు. తలదూర్చేటువంటి వ్యక్తి, నీ భక్తిలోకి, నీ జీవితంలోకి తలదూర్చేటువంటి వ్యక్తి ప్రభువారు. ఆ అధికారం ఆయనకుంది, గుర్తుపెట్టుకోవాలి. ఆ అధికారం ఆయనకుంది. ఆయన అధికారిని, ఆయన రాజుని నువ్వు అంగీకరించాలి అని అంటే నీ జీవితం ఆయన తలదూర్చడానికి నువ్వు అంగీకరించాలి. నీ జీవితంలో తలదూర్చడానికి నువ్వు అంగీకరించకుండా ఆయన రాజు, ఆయన రాజు, ఆయన రాజు అని చెప్పి నువ్వు ఎన్ని పాటలు పాడినా కూడా అది నిజమైన ఆరాధన కాదు. అది అబద్ధమే అవుద్ది తప్ప అది కరెక్ట్ కానే కాదు. ఒప్పుకోగలవా నీ జీవితంలో తలదూర్చడానికి? నువ్వు అనుకుంటావు నా వివాహం ఇట్లా జరగాలి, అట్లా జరగాలి అని చెప్పి తలదూరుస్తాడు. నువ్వు అనుకుంటావు నేను ఇట్లా సంపాదిద్దాం, అట్లా సంపాదిద్దాం అని, అందులో కూడా తలదూరుస్తాడు. నువ్వు అనుకుంటావు సరే మేము భక్తిపరులమే కదా, మనం రక్షింపడ్డాము, మనం రక్షణ లేకుండా ఏం లేవుగా, మన దేవుని బిడ్డలమేగా. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వివాహాలు విషయంలో వచ్చేసరికి మా ప్రయారిటీస్ ఏంటి అని అంటే, ఫస్ట్ ప్రయారిటీ మాకు క్యాస్ట్, ఆ తర్వాతే రక్షణ అనుభవం, ఆత్మీయ జీవితం, ఇవన్నీ ఉండాలి. కానీ ఇది కూడా ఉండాలి అంటే అదే ఫస్ట్ ప్రయారిటీ అని అర్థం. దానికి అర్థం అదే. పెళ్ళిళ్ళ విషయంలో కూడా తలదూరుస్తాడా? తలదూరుస్తాడు. ఆయన రాజండి. ఆయన దేంట్లో అయినా వస్తాడు, వచ్చి కూర్చుంటాడు. ఆయన రాజు. ఆయన రాజ్యానికి ఒప్పుకుంటావా, విడుదల పొందుతావు. ఆయన రాజ్యానికి నిరాకరిస్తావా, అది ఏ విషయంలో, ఏ చిన్న విషయంలో నిరాకరించినా నువ్వు రాజు నిరాకరించినట్లే. రాజు తలదూరుస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏ విషయంలో అడ్డుపెట్టినా నువ్వు రాజును అడ్డుపెట్టినట్టే. ఆయన రాజసాన్ని, ఆయన యొక్క అధికారాన్ని నువ్వు ధిక్కరించినట్లు కాదా? ఆయన రాజుగా నువ్వు అంగీకరించకపోతే, రాజుగా నువ్వు ఒప్పుకోకపోతే, రాజుగా ఆయనకి సాగిలపడి ఆయన దేంట్లో తలదూరిస్తే అందులో నువ్వు ఆహ్వానించి ఆ రాజుకి సాగిలపడకపోతే నీకు విడుదల ఎక్కడి నుంచి వస్తుంది? నీకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ భవిష్యత్తుకి విడుదల ఎక్కడి నుంచి వస్తుంది? బంధకాలు ఎలా తొలగిపోతాయి? నా బంధకాలు తొలగిపోవాలి అలా అని చెప్పి యేసుక్రీస్తు కూడా నేను బందీని అవ్వను అని అంటే అది సాధ్యపడదు. ఎందుకంటే ఆయన అధికారి. ఆయన స్వభావం మారదు. మానవ రూపంలో వచ్చాడు, దాసుడిగా వచ్చాడు, గాడిద మీద ఎక్కి యెరూషలేములోకి ప్రవేశించారు. చాలా తక్కువ మంది హోసన్నా అని పాడి ఆయనను ఆహ్వానించారు, రాజుగా అంగీకరించారు. రాజు వస్త్రాలు లేవు, రాజ కిరీటం లేదు ఆయన దగ్గర, పేదవాడిగా ఉన్నాడు, తలవాల్చుటకు స్థలం కూడా లేదు, దీనుడుగా వచ్చాడు. ఎంత దీనుడుగా వచ్చినా ఆయన అధికారాన్ని ప్రదర్శించాల్సిన సమయంలో, ఆయన మందిరంలో, ఆయన ప్రజల హృదయాల్లో, ఆయన ప్రజలు యొక్క భక్తిలోకి ఆయన తల దూర్చాడు. ఎందుకంటే ఆయన అధికారి. దట్ ఈస్ హిస్ అథారిటీ. ఆ పశువుల పాకలో అథారిటీని పక్కన పెట్టినంత మాత్రాన ఆయన అధికారం లేనివాడైపోయాడు అనుకుంటున్నారా? ఇలాంటి చిన్న మీ దేవుడు చూస్తాడా? ఇలాంటి చిన్న మన అవసరతలు, ఇలాంటి చిన్న మన కోరికలు ఉంటాయి, ఇలాంటి చిన్న మన పద్ధతులు ఉంటాయి, వీటిని దేవుడు మన్నిస్తాడులే. వీటిని దేవుడు చూసి చూడనట్లుగా వదిలేస్తాడులే. కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, పెద్ద పాపమా, వదిలేస్తాడులే.
ఇటువంటి పద్ధతులు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది ఇంకేదైనా కావచ్చు. నాకు కొన్ని కోరికలు, కొన్ని అంబిషన్స్ ఉన్నాయి, దేవుడు వదిలేస్తాడులే చూసి చూడనట్లుగా. తన వాక్యాన్ని నీకు అనుగ్రహించి నీ నుంచి సంపూర్ణమైనటువంటి లోబడేటువంటి పరిస్థితిని, విధేయతని ఆయన కోరుకుంటున్నట్లుగా నీకు తెలియజేస్తున్నప్పుడు, ఆ పలానా విషయంలో ఆయన తలదూర్చడానికి ప్రయత్నిస్తా ఉన్నప్పుడు, ప్రభా నాకు ఎంతకంటే భాగ్యమా, నిన్ను ఆహ్వానిస్తున్నాను, నువ్వు చెప్పినట్లు చేస్తాను, నా ఆలోచనలు నా పద్ధతులు తీసి దెబ్బలో కొట్టి నీ యొక్క అధికారానికి నేను లోబడతానని, ఆయన అధికారానికి లోబడద్దా? అదేంటి ప్రభా, పశువుల పాకలో దీనుడిగా వచ్చావు కదా, అదే దీనుడిగా అంతే ఉండొచ్చుగా, ఇదేంటిది ఈ అధికారం? ఈ అధికారం ఏంటి? దేవాలయపు అధికారులు, ప్రధాన యాజకులు, వారికి కూడా ప్రాబ్లం ఇదే. ఈ ప్రాబ్లంని బట్టి వారు ఏం చేశారో తెలుసా? కరెక్ట్గా 3 రోజులకి యేసుక్రీస్తుని సిలువలో మర్డర్ చేశారు, హత్య చేశారు. దేవాతి దేవుణ్ణి తెలుసుకోక ప్రభుని హత్య చేశారు. పైగా ఈ అపరాధము మా మీద, నా పిల్లల మీద ఉండునుగాక అని గర్వముతో, ఇగ్నోరెన్స్తో, గర్వము వల్ల, వారి సొంత ఆలోచనల వల్ల, వారి సొంత పద్ధతులు, మా పద్ధతులు ఇవే, మేము ఎట్లానే ఉంటాం, చచ్చిందాక ఎట్లానే ఉంటాం, ఇలా అని ఆలోచిస్తాం అనే కఠినత్వం వల్ల వాళ్ళు జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఏం చేశారు? సిలువ వేసి చంపారు. ఈరోజు మరలా యేసుక్రీస్తు గనక మానవ రూపంలో అదే పరిస్థితిలో కనుక ఈరోజు కూడా మనం వస్తే, ఆ రోజున యూదులు ఒక్కళ్ళే చంపారు, ఈరోజు మనం అందరం, క్రైస్తవులందరం కలిసి చంపుతాం. క్రైస్తవులందరం కలిసి చంపుతాం. ఎందుకో తెలుసా? ఆయన జోక్యం చేసుకుంటాడు. ఆయన జోక్యం చేసుకునే దేవుడు. ఇష్టం లేని వారు చంపేస్తారు. ఈరోజు ఆయన దగ్గర నుంచి మేలే కావాలి, నేను ఇలానే ఉంటాను. తన అర్థం ఏంటో తెలుసా? ఐ వాంట్ జీసస్ టు బి క్రూసిఫైడ్, ఐ వాంట్ జీసస్ టు డై, ఐ డోంట్ వాంట్ హిమ్ టు బి అలైవ్ అని అర్థం. వారి గర్వానికి యూదులు చెల్లించిన మూల్యం ఎంత గొప్పదో తెలుసా? ప్రపంచంలో ఏ దేశం సూపర్ పవర్ అయినా సరే, ప్రపంచంలో ఏ నియంత పైకి వచ్చినా సరే, ఫస్ట్ వాడి దృష్టి ఎవరి మీద పడుద్ది అంటే యూదుల మీద పడుద్ది. రష్యన్ రెవల్యూషన్ వచ్చింది, రష్యన్స్ వచ్చారు, ఫస్ట్ ఎవరు దొరికారు వాళ్ళకి? వాళ్ళ టార్గెట్ ఎవరంటే యూదులే. యూదుల్ని ఇష్టం వచ్చినట్టు చంపేశారు. అమెరికాకి పారిపోయారు, ఇంగ్లాండ్కి పారిపోయారు చాలా వ్యక్తులుగా, అక్కడ జర్మనీలో, రష్యాలో ఉన్న యూదులందరూ చంపేశారు. ఆ తర్వాత వరల్డ్ వార్ వచ్చింది, మనోడు వచ్చాడు, ఎవరు? హిట్లరు. వాడి ఇష్టం వచ్చినట్టు చంపాడు. భయంకరమైన శాపానికి గురైపోయారు తప్ప దేన్ని బట్టి? వారి కఠినత్వాన్ని బట్టి. నేను మారను, నా పద్ధతులు ఇవి. అనేకమైన బలహీనతలు ఉన్నాయి, అనేకమైనటువంటి పాపాలు ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. వీటి గురించి ఆలోచించాం. వీటి గురించి, విడుదల గురించి మనకు ఆలోచన ఉండదు. విడుదల కావాలి, కానీ వాటి నుంచి విడుదల వచ్చినా రాకపోయినా నేను మాత్రం నా పద్ధతులను విడిచిపెట్టుకోను. వాటి నుంచి నాకు విడుదల వస్తుందా రాదా తర్వాత సంగతి. కానీ అనేకమైన దుఃఖాలు ఉన్నాయి, చింతలు ఉన్నాయి, మనల్ని కృంగదీసేటువంటి విషయాలు ఉన్నాయి, మన సంతోషాన్ని హరించి వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి నుండి విడుదల వద్దా? కావాలి. కానీ దానికంటే ముందు ఆ విడుదల రాకపోయినా పర్వాలేదు, కానీ నా పద్ధతులు మాత్రం నేను విడిచిపెట్టుకోను, నా ఆలోచనలు మాత్రం నేను విడిచిపెట్టుకోను. నేను దేని గురించి తాపత్రయపడుతున్నానో, నేను దేని గురించి గర్వపడతా ఉంటానో అది మాత్రం నేను విడిచిపెట్టుకోను.
నా పద్ధతి ఇదే. ఐ డోంట్ వాంట్ ద ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ గాడ్ ఆఫ్ ఎనీవన్, ఇంక్లూడింగ్ జీసస్ క్రైస్ట్. ఇంటర్ఫియర్ అవుతా ఉన్నాడు. సిలువ వేసేద్దామని డిసైడ్ అయిపోయారు. అక్కడ ప్రశ్న అడుగుతాను, ఏ అధికారంతో నువ్వు ఇవన్నీ చేస్తా ఉన్నావు? ఆయన అధికారం సంగతి మనకు రుజువైపోయింది. ఇక్కడ జవాబు గురించి మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అసలు. ఎందుకంటే ఆయన అధికారం అంతే, ఆయన దేవుడు అంతే, ఆయన సృష్టికర్త. ఆయన అధికారి కాకుండా ఎలా పోతాడు కదా? ఏ అధికారంతో ఇలా చేస్తా ఉన్నాం? చూడండి, యోహాను సువార్త 17:2 చూడండి. యోహాను సువార్త 17:2. నీ కుమారుడు నిన్ను మహింపరచునట్లు నీ కుమారుని మహింపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారము ఇచ్చితివి. నీ కుమారునికి ఎవరినైతే నువ్వు అనుగ్రహించావో అని ఇక్కడ ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు? యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. దీన్ని హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు. అంటే యేసుక్రీస్తుకి ఇవ్వబడినటువంటి ప్రజలు తన ప్రజల పక్షాన నిలబడుతూ, తన ప్రజలకు పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి మధ్యలో నిలబడుతూ యాజకత్వం చేస్తున్నాడు. యాజకుని ప్రార్థన చేస్తా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. మీడియేటర్ ప్రేయర్ చేస్తా ఉన్నాడు. కొంతమందిని నాకు అనుగ్రహించావు, వారిని రక్షించడానికి, వారి బంధకాల నుంచి విడుదల చేయడానికి, వారి వ్యసనాల నుంచి విడుదల చేయడానికి, వారి యొక్క చింతల నుంచి వారిని విడుదల చేయడానికి, వారి పాప స్వభావం నుంచి వారిని పరిశుద్ధపరచడానికి నాకు కొంతమందిని అనుగ్రహించావు. నా స్వరూపంలో వాళ్ళని తెచ్చుకోవడానికి నాకు కొంతమందిని నువ్వు అనుగ్రహించావు. వారి పక్షాన నిలబడి నేను ప్రార్థన చేస్తున్నాను. వారికి నేను ఆ విధంగా నూతన జీవాన్ని ఇచ్చులాగున నువ్వేం చేసావంటే నాకు ఏమిచ్చావు? సర్వ శరీరుల మీద ఏమిచ్చావు? అధికారం ఇచ్చావు. చూడండి ఏమవుతుందో, యేసుక్రీస్తు అధికారం వల్ల ఏమవుతుందో చూడండి. నష్టం జరుగుద్దా? ఏం జరుగుద్ది? నష్టపోతావా? యేసుక్రీస్తు అధికారానికి లోబడితే ఏం జరుగుద్దంట? తన ప్రజల్ని ఆయన అధికారాన్ని ఉపయోగించి ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే, ఆ విధంగా ఒప్పుకున్న వారి జీవితంలో ఏం జరుగుద్దంట? ఆయన రక్షించుకుంటాడు. రక్షణ జరుగుద్ది అధికారాన్ని బట్టి. పరిశుద్ధత జరుగుద్ది, పరిశుద్ధపరచబడడం జరుగుద్ది. మన యొక్క బంధకాలు, మన డిప్రెషన్లు, మన చింతలు తొలగిపోవడం జరుగుద్ది. అది జరుగుద్ది ఆయన అధికారానికి లోబడితే. అవన్నీ జరగాలి, కానీ ఆయన అధికారం మాత్రం మనకొద్దు. అవన్నీ జరగడానికే దేవుడంట క్రీస్తుకు ఏమిచ్చాడు? సర్వశరీరుల మీద అధికారం ఇచ్చాడు. ఆయన అధికారానికి లోబడితే కదా ఇవన్నీ జరిగేది. ఆయన అధికారానికి లోబడితే కదా నీకు రక్షణ వచ్చేది, నీకు విడుదల వచ్చేది, క్షమాపణ వచ్చేది, నీ బుర్రలో ప్రశాంతత వచ్చేది. నేను లోబడను, నేను ఇంతే ఉంటా అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:24. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును అప్పుడు అంతము వచ్చును. అధికారమంతా ఆయనకి ఇవ్వబడింది. ఆయన అధికారానికి లోబడతా ఉన్నప్పుడు సమస్తాన్ని లోబర్చుకొని సమస్తం మీద ఆయన అధికారాన్ని చూపించి, తన ప్రజలందరి మీద ఆయన అధికారాన్ని చూపించి, అధికారంతో ప్రజలందరినీ కూడా, సమస్తాన్ని కూడా ఆయన స్థాపించిన ఆయన సంఘంతో సహా
సమస్తాన్ని కూడా ఎవరికి అప్పచెప్తాడు? తండ్రికి అప్పచెప్తాడు. నీ పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే ఆయన అధికారానికి నువ్వు లోబడకుండా ఎట్లాగెళ్తావు అనుకుంటున్నావు? ఆయన అధికారిగా నువ్వు లోబడకపోతే అది ఎలా సాధ్యం అనుకుంటున్నావు? మత్తయి సువార్తలో కూడా మనం ఈ మాట చూస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. 28:18. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్క, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్టిజమము ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నావు వాటన్నిటిని గైకొన్నట్లు వారికి బోధించుడి. భూమి మీద సర్వాధికారం, పరలోకములో భూమిలో సర్వాధికారం నాకు ఇవ్వబడిందయ్యా. ఆ అధికారాన్ని నేను చలాయించినప్పుడు, ఆ అధికారాన్ని నేను చూపించినప్పుడు, మీ జీవితంలో ఆ అధికారంతో నేను జోక్యం చేసుకున్నప్పుడు మీరు మారారు కదా, మీరు నా శిష్యులు అయ్యారు కదా. అలాంటి అధికారమే అనేకుల మీద నేను చూపిస్తా. అలాంటి అధికారమే అనేకుల మీద చూపించడానికి నాకు శక్తి ఉంది, నాకు ఇవ్వబడింది. నా ప్రజలు ఉన్నారు, వారి మీద నేను అధికారం చూపిస్తున్నప్పుడు వారు నాకు లోబడతారు. ఎప్పుడు జరుగుద్ది ఇది అంటే మీరు సువార్త ప్రకటిస్తుండగా జరుగుద్ది. ఇది ఎప్పుడు జరుగుద్ది అని అంటే మీరు నేను బోధించినవన్నీ వారికి బోధించచ్చు, వారి గైకొను లాగన వారికి నేర్పిస్తున్నప్పుడు జరుగుద్ది. వారిని మీరు డిసైపుల్స్గా చేస్తున్నప్పుడు జరుగుద్ది. ప్రభుకి డిసైపుల్గా ఉండమంటే ఏంటో వాళ్ళకి నేర్పిస్తూ వారిని సంఘములో సభ్యులుగా, సంఘాలుగా మీరు స్థాపిస్తూ, స్థానిక సంఘాలుగా మీరు వారిని నిలబెడుతూ, వారిని ప్రభు యొక్క అధికారానికి లోబడే విధంగా మీరు చేసుకుంటూ వెళ్తుంటప్పుడు నేను వారిపైన అధికారాన్ని చూపిస్తాను, నేను వారి జీవితంలో జోక్యం చేసుకుంటా ఉంటాను. కాబట్టి మీ యొక్క శ్రమ వ్యర్థమవుతుందా? వ్యర్థం కాదు. కాబట్టి మీరు ప్రకటించండి అని చెప్తున్నాడు. చూసారా, పరలోకమందు కూడా నాకు అధికారం ఉంది. ఈ లోకంలో వారి జీవితంలో జోక్యం చేసుకొని వారికి నేను కొన్ని నిర్ణయాలు కలుగు చేసి, నా కోసం బ్రతకడానికి వాళ్ళకి నిర్ణయాలు కలుగు చేసి, నా కోసం సేవ చేయడానికి నిర్ణయాలు కలుగు చేసి, నా సంఘంలో నిలబడడానికి నిర్ణయాలు కలుగు, నాకు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి వాళ్ళ నిర్ణయాలు కలుగు చేసి నేను వాళ్ళ జీవితంలో జోక్యం చేసుకుంటాను, వాళ్ళని ఊరకనే ప్రశాంతంగా విడిచిపెట్టాను. నా అధికారాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా మారుతారు. మీరు ప్రకటిస్తూ ఉండండి. అట్టి వారిని ఎవరిపైతే నేను అధికారం కలిగి ఉన్న వీరందరినీ మరలా నేను నా తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి క్షేమంగా పరలోక రాజ్యానికి చేర్చడానికి కూడా నాకు అధికారం ఉంది. ఈ అధికారానికి ధిక్కరిస్తే అసలు మనకి ఏ హోప్ ఉంది చెప్పండి? మన బంధకాలు పోవడానికి కానీ, మనకు రక్షణ రావడానికి కానీ, మన కుటుంబంలో రక్షణ ఆనందం కలగడానికి కానీ, మన జీవితాల్లో సంతోషం ఆరాధన కలగడానికి కానీ, నిశ్చయత కలగడానికి కానీ, నిరీక్షణ కలగడానికి కానీ, మరణించిన ప్రభుత్వం ఉంటాననే సంతోషం రావడానికి కానీ అసలు ఏదైనా ఆస్కారం ఉందా? ఈ అధికారికి మనం ధిక్కరిస్తే ఏమైనా ఉందా అవకాశం? ఈయన జోక్యం చేసుకుంటున్నప్పుడు అడ్డగిస్తే ఏదైనా హోప్ ఉందా నీకు? డూ యూ హ్యావ్ ఎనీ హోప్? ఇఫ్ యూ స్టాప్ దిస్ అథారిటీ ఇన్ యువర్ లైఫ్. అక్కడ అడ్డగిస్తూ ఉన్నారు, వచ్చారు, ఈ అధికారంతో అలా చేస్తున్నావు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఏ అధికారంతో చేస్తున్నానో నేను మీకు చెప్పాలంటే నేను ఒక ప్రశ్న అడుగుతా. యోహాను ఇచ్చిన బాప్టిజం పరలోకం నుండి కలిగిందా, మనుషుల నుంచి కలిగిందా అని అడిగాడు. అంటే యోహాను చేసిన పరిచర్య
యోహాను యొక్క జీవితం అని అర్థం. అంటే ఎక్కువగా ఆయన బ్యాప్టిజం ఇచ్చాడు కాబట్టి, ఆయన పేరే బ్యాప్టిజం ఇచ్చి యోహాన్ అయిపోయింది కాబట్టి, సో యోహాన్ ఇచ్చిన బ్యాప్టిజం అంటే ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన బ్రతుకు. ఇది పరలోక సంబంధమైందా లేకపోతే మనుషుల సంబంధం, అంటే ఆయనకి ఆయనే వచ్చి, లేకపోతే ఎవరో కుట్రబడిని ఆయన పంపించి, లేకపోతే ఆయనకి ఆయనే వచ్చాడా, లేకపోతే అది దేవుని దగ్గర నుంచి ఆయన పంపబడ్డా అని అడిగారు. వాళ్ళు మంతనాలు చేసుకున్నారు, ఏం చెప్పాలి వెనక, ఏం చెప్పాలి ఎందుకని. ఒకవేళ దేవుని దగ్గర నుంచి వచ్చాడు అని అంటే, మరి మీరు నమ్మలేదుగా, మీరు తీసుకున్నారా బ్యాప్టిజం? తీసుకోవాలా? ఎందుకు తీసుకోవాలా అని అడుగుతాడు. కాబట్టి అలా చెప్పకూడదు. పోనీ అసలు వీళ్ళకి ఏం చెప్దామని ఉంది అని అంటే, మనుషుల వల్లనే కలిగింది అని చెప్దామని ఉంది. ఎందుకు? అది మానవ సంబంధమైన పరిచర్య, అది దేవుని దగ్గర నుంచి రాలేదు, మానవ సంబంధమైంది. ఆయనకి ఆయనే అట్లా అనుకొని వచ్చాడు, దీనికి దేవుడికి ఎలాంటి సంబంధం లేదని. వీళ్ళకి రుజువులు ఉన్నాయా? లేవు. రుజువులేం లేవు. ఆయన స్వార్థంతో చేశాడు అన్నానికి ఏదన్నా రుజువులు ఉన్నాయా? ఆయన స్వార్థంతో చేసుకున్నాడు ఈ పరిచర్యలన్నీ అన్నానికి అక్కడ ఎట్లాంటి రుజువు లేదు. ఆయన చాలా సింపుల్ పర్సన్. ఆయన చాలా ఒంటె తోలుని కప్పుకొని మిడతలను అడవి తేనెను తింటూ ఆయన బ్రతికిన వ్యక్తి. ఆయన తిండిపోతు కాదు, చాలా సింపుల్ లైఫ్ని ఆయన లీడ్ చేసినటువంటి ఒక సాధువు లాంటి వ్యక్తి అనమాట. ఎవరు? బ్యాప్టిజం ఇచ్చి యోహాను. మరి అటువంటి వ్యక్తి స్వార్థంతో చేశాడు అని చెప్పడానికి వీళ్ళకి రుజువులు లేవు. ఒకవేళ అలా చెప్తే మనుషులు వీళ్ళని చంపేస్తారు. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు యోహాను గారికి, చాలామంది శిష్యులు ఉన్నారు, చాలామంది కాదు ప్రజలందరూ కూడా యోహాను ఎవరయ్యా అంటే ఆయన ప్రవక్త అని నమ్మేశారు. అందుకని ఈ యాజకులు కానీ ఈ మత నాయకులు కానీ ఆయన ఏం చేయలేకపోయారు. కానీ హేరోద్ అనేటువంటి శాడిస్టు ఆయన్ని తీసుకెళ్ళి చంపేస్తాడని వాళ్ళు చూస్తూ ఊరుకున్నారు. అయ్యో ఈయన ప్రవక్త అండి, మా ప్రవక్త, మా ప్రజలందరూ నమ్ముతున్నారు ఈయన ప్రవక్త అని చెప్పి అని ఆ యాజకులందరూ కలిసి వెళ్ళి అడిగితే హేరోదు కొంచెం భయపడేవాడు, ఆగేవాడు. కానీ వీళ్ళకి కూడా ఏంటంటే చచ్చిపోతే బాగుండలే అనుకున్నాయి, వీళ్ళు కూడా వదిలేశారనమాట. సపోర్ట్ ఎవ్వరు చేసిన వాళ్ళు లేరు. కానీ అందరికీ మాత్రం, ప్రజలకు మాత్రం చాలామందికి వాళ్ళ హృదయాల్లో ఉన్న విషయం ఏంటి అని అంటే, యోహాను దేవుని యొక్క ప్రవక్త, ఆయన స్వార్థంతో తనకే సొంత ఆలోచనతో వచ్చినాడు కాదు అన్న సంగతి మాత్రం బాగా తెలుసు. కాబట్టి ఆయన మానవ సంబంధమైన వాడని చెప్తే ప్రజలు మనల్ని చంపేస్తారు. కాబట్టి భయపడి ఏం చెప్పారంటే, మాకు తెలియదు అని చెప్పాడు. చూడండి, ఒక వ్యక్తి పరలోకము సంబంధమైన వ్యక్తి కాదా అని తెలుసుకోవడానికి వీళ్ళ దగ్గర అథారిటీ లేదు. ఒక వ్యక్తి దేవుని దగ్గర నుంచి పంపబడ్డా లేదా అని తెలుసుకోవడానికి ఆ రుజువులేంటో, ఆ ఆనవాళ్ళేంటో కనిపెట్టేటువంటి జ్ఞానం కానీ, ఆ సామర్థ్యం కానీ, ఆ యొక్క ఏది కూడా వీళ్ళ దగ్గర లేదు. ఇటువంటి వ్యక్తులు వచ్చి దేవాది దేవుడైన యేసుక్రీస్తుని, దేవుని కుమారుడు మెస్సయ్య అయినటువంటి ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, నీకే అధికారం ఉంది అని అడుగుతున్నారు. నీకే అధికారం ఉంది అని అడుగుతున్నారు. అదేంటి? యేసుక్రీస్తుని అంగీకరిస్తే మనం కోల్పోవాలా? యేసుక్రీస్తుని అంగీకరిస్తే మన జీవితం ఆయనకి ఇచ్చేయాలా? అదేంటి అందరూ సేవ చేస్తారా? అదేంటి అందరూ సువార్త చేయాలా? అదేంటి అందరూ ఆయన సేవ కోసం, ఆయన సువార్త కోసం జీవితాన్ని సమర్పించుకోవాల్సిందేనా? అది ఏమన్నా రూల్ ఉందా? ఈ రూల్ ఎవరు పెట్టారు? అదేంటి అన్ని విషయాల్లో ఆయన జోక్యం చేసుకుంటాడా? అన్ని విషయాల్లో, చిన్న చిన్న విషయాల్లో కూడా, అన్ని విషయాల్లో నేను ఎలా టైం స్పెండ్ చేయాలి, నేను ఏ ఉద్యోగం చేయాలి, నేను ఎక్కడ ఉండాలి, నేను ఏమైనా పెళ్లి చేసుకోవాలి, అన్ని విషయాలు జోక్యం చేసుకుంటాడా? ఎస్, చేసుకుంటాడు. ఆయన అధికారి, ఆయనకి అధికారం ఇవ్వబడింది. తన ప్రజల మీద ఆయనకి అధికారం ఉంది. ఇది అన్యాయం అండి, ఇది కఠినమైన బోధ. ఈ అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో దేవుడు అన్న తర్వాత పూజ చేస్తాం, నమ్ముతాం, ఏదో ప్రార్థన చేస్తాం, హెల్ప్ చేయాలి అంతే తప్ప
ఈ అధికారము ఇవన్నీ ఏంటండి బాబు? ఇవన్నీ మాకు నచ్చట్లేదు, ఇవన్నీ మాకు నచ్చట్లేదు. పోనీ నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? ఈ అధికారం నీకు నచ్చట్లేదు కదా. పోనీ నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనుకుంటున్నావు? నేను ఇట్లా ఉండాలనుకుంటున్నాను, పలానా ఈ ఉద్యోగం చేసి ఇట్లా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, పలానా ఇట్లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే కాస్త వాడి జీతం ఎంత, నా జీతం ఎంత లెక్కలు వేసుకొని ఓకే ఇప్పుడు మనం ఇవన్నీ కొనుక్కోవచ్చు, అన్నీ మంచిగా ఉండొచ్చు, లెక్కలు నాకున్నాయి. పోనీ నీ పద్ధతి ఏంటి? నా పద్ధతి ఏంటంటే మాకు పలానా ఈ కులం అయితే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది, ఈ పద్ధతి అయితే బాగుంటుంది, ఇట్లా అయితే బాగుంటుంది, అట్లయితే ఇది నా పద్ధతి. సరే, నీ పద్ధతిలో నువ్వు వెళ్తూనే ఉన్నావుగా, ఇప్పుడు కూడా నీ పద్ధతిలో ఆల్రెడీ నీవు ఉన్నావుగా. ఇది నీకు ఆశీర్వాదకరమైన పద్ధతేనా? ఈ పద్ధతిలో నువ్వు ఉండడం వల్ల నీకు సంతోషం వచ్చిందా? ఈ పద్ధతిలో నువ్వు ఉండడం వల్ల నీకు పరలోక సంబంధమైనటువంటి నిశ్చయత ఏమైనా వచ్చిందా? ఈ పద్ధతిలో నువ్వు ఉండడం వల్ల నీకు మరణం గురించి ధైర్యం వచ్చిందా? నిరీక్షణ ఏమైనా వచ్చిందా నీకు నీ బ్రతుక్కి? ఏదైనా బంధకం నుంచి నీకు విడుదల వచ్చిందా? ఈ పద్ధతే నువ్వు ఫాలో అవుపోని ఏమైనా వచ్చిందా? ఈ పద్ధతులన్నీ దైవికమైనవి అని నీకు రుజువు ఏమైనా ఉందా? ప్రూవ్ చేయమంటే చేస్తాం, ప్రూవ్ చేయమంటే కట్నం తీసుకోవడం బైబిల్లోని చూపిస్తాం, అబార్షన్ చేయించుకోవడం బైబిల్లోని చూపిస్తాం, కులం గురించి బైబిల్లో చూపిస్తాం, ఇంకా దేని గురించి చూపిస్తాం? డబ్బుల గురించి బైబిల్లో చూపిస్తాం, అన్నిటి గురించి బైబిల్లో చూపిస్తాం. వక్రీకరించి పదాలు ఉన్నాయి కదా తెలుగు ఇంగ్లీష్లో, ఏదో పదం తీసుకొని ఏదో చెప్పుకోవచ్చు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని. శ్రీధర్ అన్న మొన్న స్టేటస్ పెట్టాడు అనమాట, చూసారా ఎవరన్నా? శ్రీధర్ అన్న స్టేటస్ ఒక కప్పు మీద రాసింది, కప్పు మీద ఆయనే ప్రింట్ చేసుకున్నట్టు ఉన్నాడు సరదాకి, ఆయన కప్పే అనుకుంటా, కప్పు మీద ప్రింట్ చేసింది. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్, ఏంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, బై క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ కదా. కానీ ఆ కప్పు మీద ఏం రాసిందంటే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ విత్ ఎ వర్స్ టేకెన్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అని రాసుకున్నాడు. ఒక వాక్యము సందర్భానుసారంగా కాకుండా వక్రీకరించి, ఒక వాక్యాన్ని వక్రీకరించి నేను ఏమైనా చేయగలను. అది మన ధైర్యం. వాక్యాలు ఉన్నాయి కదా, పదాలు ఉన్నాయి కదా, దాన్ని సందర్భం నుంచి బయటికి తెచ్చేసి వక్రీకరించి ఏదైనా చేయగలను, నేను ఏదైనా చేయగలను, దేన్నైనా దైవికమైన కార్యంగా నేను ఏం చేసేయగలను, దాన్ని సృష్టించగలను, దేన్నైనా దైవికమైన కార్యంగా సృష్టించగలను. గాడ్ ఈజ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ హీ వాంట్స్ హిస్ అథారిటీ అలోన్. ఆయన అధికారం మాత్రమే నీ జీవితంలో కనిపించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఒప్పుకోగలవా? ఇలా వక్రీకరించకుండా నువ్వు ఒప్పుకోగలవా? నా అథారిటీని నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా, మరి నువ్వు అనుకున్న పద్ధతులు, నువ్వేదైతే దైవికమైనది అనుకుంటున్నావో దానివల్ల ఏం సాధించావు అని అడిగితే ఏం సమాధానం చెప్తావు ప్రభుకి? అసలు నీకు ఆ జ్ఞానం ఉందా? ఏది దైవికమైంది, ఏది దైవికమైంది కాదు, ఏది మనుషుల దగ్గర నుంచి వచ్చేది, ఏది పరలోకం నుంచి వచ్చేది అని తెలుసుకునేంత సీన్ ఉందా అసలు నీకు? నీ హృదయ కోరికలను తీర్చుకోవడానికి, నీ పద్ధతులను సాటిస్ఫై చేసుకోవడానికి, మనం అనుకున్నది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి బైబిల్ వాక్యాన్ని వక్రీకరించి వాడుకొని బ్రతకొచ్చు, అనేక మందిని మోసం చేయొచ్చు, మభ్యపెట్టొచ్చు. కానీ నీకు అధికారం లేదు కదా, కానీ నీకు జ్ఞానం లేదు కదా. ఏది దేవుడి నుంచి వచ్చిందో, ఏది మనుషుల నుంచి వచ్చిందో తేల్చుకునే జ్ఞానమే నీకు లేనప్పుడు యేసుక్రీస్తు యొక్క అధికారానికి లోబడి ఆయనకి దాసోహం అవడం ఎంత మంచిది. ప్రభా నాకు జ్ఞానం లేదు, నాకు ఏది మంచో ఏది చెడో కూడా, ఏది కీడో కూడా నేను అర్థం చేసుకునే జ్ఞానం నాకు లేదు, నీకు దాసోహం అవుతున్నాను. నా జీవితంలో నువ్వు జోక్యం చేసుకుంటున్నప్పుడు నేను లోబడుతున్నాను. నా జీవితాన్ని నువ్వే కంట్రోల్ చేయి.
నాకు నువ్వే విడుదల దయచేసేవాడివి అని దాసోహం అయిపోతే ఎన్ని బంధకాల నుంచి విడుదల వస్తాయి మనకి. ఎంత స్వతంత్రంగా ఆలోచించగలుగుతాం, ఎంత ఫ్రీ అయిపోతాం. మరణ భయం పోయి నిరీక్షణ కలిగి ఎంత సంతోషం, ఎంత సమాధానం, ఎంత తృప్తి. వారు చెప్పలేకపోయారు కనుక ప్రభు ఏమన్నాడంటే, నేను కూడా మీకు ఏ అధికారం వల్ల చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను. దాని అర్థం ఏంటంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాని అర్థం ఏంటంటే అధికారం నాలోనే ఉంది. ఏ అధికారము అనంటే నేను యేసుని గనుక, దట్స్ ఆల్. ఏ అధికారము అనంటే నేను మెస్సయ్యను గనుక. ఇంకంతకంటే ఇంకేంటి ఆన్సరు? ఇంకంతకంటే ఆన్సర్ ఏముంది? అధికారం అంటేనే యేసు. తన ప్రాణాన్ని ఆయనే 3 దినాల తర్వాత ఇక్కడి నుంచి సిలువలో పెట్టి దాన్ని మరలా ఆయనే తిరిగి తీసుకున్నాడు. అది ఆయన అధికారం. నేనే అధికారిని. అసలు అధికారం అంటేనే నాది. సమస్త శరీరుల మీద, సమస్త సృష్టి మీద అధికారం ఇవ్వబడిందే నాకు. నన్ను అడుగుతామంటే ఏ అధికారం అని? దానికి ఆన్సర్ ఏం చెప్తాడు? ఇంకైనా ఏమైనా ఉంటుందా దానికి ఆన్సరు? ఏమైనా ఉంటుందా? ఆయనకి లోబడ్డం తప్ప ఇలాంటి ప్రశ్న అడగకూడదని దాని అర్థం. చేయవలసింది ఒకటే, ఆయనకి లోబడ్డం. హీఈస్ సిఎస్ లూయిస్ గారు చెప్పిన మాట ప్రకారం హీఈస్ ఎ ట్రాన్సెండెంటల్ ఇంటర్ఫియరర్. ఆయన పరలోక సంబంధి అయినటువంటి తలదూర్చేటువంటి వాడు, జోక్యం చేసుకునేవాడు, పరలోకము నుంచి జోక్యం చేసుకునేవాడు ఆయన. కానీ ఆ జోక్యం మన విడుదలకి కారణమవుతుంది, మన సమాధానానికి కారణమవుతుంది, మన తృప్తిగా జీవించే జీవితానికే కారణమవుతుంది. కానీ మనల్ని అణిచివేసేది కాదు, మనల్ని కృంగదీసేది కాదు. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన పరలోక మా తండ్రి, మరొకసారి నాయన నీ ప్రజలుగా మేము నిలబడి ఉన్నాం. మేము నా తండ్రి మాకు మా జీవితాల్లో మీరు జోక్యం చేసుకున్నారు, అందుని బట్టి నీకే స్తోత్రం. నా తండ్రి నీ ప్రణాళికలో ఉన్నవారిని కూడా, ఒకవేళ నీ సంఘానికి నీ బల్లకి దూరంగా ఉండొచ్చు, నీ ప్రణాళికలో ఉన్నవారిని కూడా నువ్వు విడిచిపెట్టావు. వారి జీవితంలో కూడా నువ్వు జోక్యం చేసుకొని వారిని నీ వారిగా చేసుకునేంత వరకు నువ్వు నిద్రపోవని మాకు అర్థమైంది. నీ అధికారాన్ని బట్టి నీకే స్తోత్రాలు ప్రభువా. అన్ని సంవత్సరాలు తప్పుడు ఆరాధన, కపటమైనటువంటి భక్తి జరిగినటువంటి ఆ స్థలములో ఒక్కరోజు ప్రభువా నీ వెలుగు వెలిగింది. ఒక్కరోజు నీ అధికారము నీవు చూపించావు. నీ తండ్రి ఆలయము దేనికోసం నిర్మించబడిందో ఆ పర్పస్ని నువ్వు ప్రకటించావు ప్రభా. నీ మందిరం ప్రక్షాళన అయింది. నీ మందిరంలో సంతోష సమాధానాలు, నీ మందిరంలో యూదుల యొక్క విధులు, మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, చెయ్యలేనటువంటి, తీసుకొని రాలేనటువంటి సమాధానం వచ్చింది. రక్షణ కార్యాలు జరిగాయి, విడుదల కార్యాలు జరిగాయి ప్రభా. ఎంత గొప్ప రోజు ఆ రోజు ప్రభా. ఆ బుధవారం ఎంత గొప్ప బుధవారం. మా జీవితాల్లో అట్టి దినాన్ని, అట్టి అధికారముతో నీవు వచ్చేటువంటి దినాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి దినము ఆ విధమైన దినంగా ఉండడానికి సహాయం చేయండి. ఇంకెవరైతే నీకు దూరంగా ఉన్నారో వారి జీవితంలో కూడా నాయన ఇట్టి దినాన్ని మీరు అనుగ్రహించమని, మీరే అధికారం కలిగి ఉండి వారిని విడుదల చేయమని, నీకే దాసులు చేసుకొని వారికి తృప్తినివ్వమని అసలు యేసు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరినీ